Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ deadly blast in Iran's Kerman city has killed 103 people. ఇరాన్ లోని కెర్మన్ అనే సిటీలో మొన్న జరిగిన ట్విన్ బాంబ్ బ్లాస్ట్ ఒకటేసారి చాలా చోట్ల బాంబ్ బ్లాస్ట్ అయ్యేసి అందులో 103 మంది ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది. ఈ హెడ్ లైన్ కాదండి, బట్ ఇరాన్ లోని కెర్మన్ సిటీలో జరిగిన సంఘటన అసలు అక్కడ ఎందుకు జరిగింది, ఆ ప్లేస్ లోనే ఎందుకు జరిగింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బేసికలీ ఈ ఇరాన్ లోని కెర్మన్ సిటీలో కాసిం సులేమానీ అనే ఒక ఇరాన్ మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడండి. ఆయన్ని 2020లో యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు బాగ్దాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? బాగ్దాద్ ఇరాక్ లో ఉంది. అక్కడ ఆయన వెళ్తున్న సందర్భంగా ఆయనని డ్రోన్స్ ద్వారా అటాక్ చేసి చంపేయడం జరిగింది. ఆయన సమాధి ఈ కెర్మన్ సిటీలోనే ఉంది. ఆయన సమాధి దగ్గర ఆయన 4th యానివర్సరీ జరుగుతూ ఉంటే అక్కడ వచ్చిన ప్రజల మీద ఈ దాడి అనేది జరగడం జరిగింది. ఓకే, సో అసలు ఈ కాసిం సులేమానీ అనే ఆయన హీ వాజ్ ద కమాండర్ ఆఫ్ కుడ్స్ ఫోర్సెస్. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటాయి, మనకి ఇక్కడ ఆర్మీ బిఎస్ఎఫ్ ఉన్నట్టు అక్కడ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని ఉంటాయి. అందులో కుడ్స్ ఫోర్సెస్ అని ఒక స్పెషల్ ఫోర్స్ ఉంటుందండి, దానికి ఈయన చీఫ్ గా పనిచేసేవాడు. ఈ కుద్ ఫోర్సెస్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీళ్ళు సీక్రెట్ గా మిలిటరీ ఆపరేషన్ నిర్వహించేవారు అవుట్ సైడ్ ఆఫ్ ద ఇరాన్ శత్రువులు ఉంటారు కదా, ఇరాన్ శత్రువుల మీద, లేకపోతే ఇరాన్ బ్యాక్ చేసే వేరే కంట్రీస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ హౌతీలో రెబల్స్ ఉన్నారు, యమన్ హౌతీ రెబల్స్, లేకపోతే గాజాలో ఉన్న హమాస్ కి కానివ్వండి, లేకపోతే లెబనన్ లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, హెల్ప్ చేయడము, షియాస్ ని సపోర్ట్ చేయడము, ఇలాంటివన్నీ కుద్స్ ఫోర్స్ తరపున ఈ కాసిం సులేమానీ నిర్వహిస్తూ ఉండేవారు. అతన్ని 2020లో యుఎస్ఏ గవర్నమెంట్ డ్రోన్స్ ని ఉపయోగించి బాగ్దాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చంపివేయడం జరిగింది. అతన్ని ఒక నేషనల్ హీరోగా ఇరాన్ ప్రజలు గుర్తిస్తా ఉంటారు. ఒక మిలిటరీకి సంబంధించిన నేషనల్ హీరోగా అతని ఇరాన్ ప్రజలు గుర్తిస్తా ఉంటారు. ఓకే, అలాంటిది ఆయన 4th యానివర్సరీ జరుగుతూ ఉంటే చాలా మంది ప్రజలు దానికోసం వచ్చారండి. ఆ సందర్భంలోనే ఆయన సమాధి చుట్టుపక్కలనే ఈ బాంబ్ బ్లాస్ట్ అని జరిగి ఇంతమంది చనిపోవడం జరిగింది. బేసిక్ గా ఇది ఎందుకోసం జరిగింది? ఇది అసలు ఏ ఇష్యూ లేకుండా ఇరాన్ ఇప్పుడు ఏ యుద్ధంలోనూ లేదు కదా, మరి ఎందుకు జరిగింది అంటే ఇట్ ఈస్ సెడ్ దాట్ ఇజ్రాయిల్ వాళ్ళు చేపించారు, ఇజ్రాయిల్ గవర్నమెంట్ చేపించింది అని చెప్పి ఇరాన్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్స్ కూడా, స్పై ఏజెన్సీస్ కూడా ఇజ్రాయెల్ వైపే చేయి చూపిస్తున్నాయి. ఎస్, ఇజ్రాయెల్ మైట్ హ్యావ్ డన్ దిస్ అని చెప్పి అంటున్నారు. బట్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ నుంచి మేము చెయ్యలేదనే చెప్తుంది ఇజ్రాయెల్ గవర్నమెంట్. బట్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎందుకు చేపించింది? ఒకవేళ చేపిస్తే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎందుకు చేపించి ఉంటదంటే ఈ హమాస్ ఉంది కదా, హమాస్ వాళ్లకు, గాజాలో ఉన్న హమాస్ వాళ్లకు, ఇటు యమన్ లో ఉన్న హౌతీ రెబల్స్ కి, అటు లెబనన్ లో ఉన్న వాళ్ళకు, ఈ ముగ్గురు టెర్రరిస్ట్ గ్రూప్స్ కి కూడా ఫండింగ్ కానివ్వండి, ఆర్మీ సప్లై కానివ్వండి, ఇదంతా ఇరాన్ నుంచే వెళ్తుంది. సో ఇరాన్ ని ఒక రకంగా బెదిరించడానికి మా విషయాల్లో చేయి పెడితే బాగుండదు, మీరు ఇలాంటి ఆపేయాలి అని చెప్పి బెదిరించడానికి ఇజ్రాయిల్ ఇలాంటి పని చేపించింది అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఈ ఇజ్రాయిల్ ఈ విషయంలోనే కాదండి, ఇటు గాజాలో మిలిటరీ అటాక్స్ చేస్తూనే అటు లెబనన్ అనేది ఒక సపరేట్ కంట్రీ కదా, బట్ ఆ లెబనన్ లో కూడా వీళ్ళు లెబనన్ లో ఉన్న ఒక హమాస్ లీడర్, అక్కడ తలదాచుకున్న హమాస్ లీడర్, ఆయన పేరు సలే అల్ అరౌరి. ఈయనని లెబనన్ క్యాపిటల్ అయిన బీరూట్ లో మిజైల్ అటాక్ చేసి ఇజ్రాయెల్ ఫోర్సెస్ చంపేశారు. అంటే డైరెక్ట్ గా యుద్ధం చేస్తున్న కంట్రీ మీద కాకుండా లెబనాన్ అనేది వాళ్ళ పక్క దేశం, ఇది యుద్ధంలో లేదు, బట్ ఇజ్రాయెల్ ఫోర్సెస్ అక్కడ అటాక్ చేసి చంపేశాయి. సో ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఓన్లీ అటాకింగ్ గాజా, బట్ ఇట్ ఈస్ ఆల్సో అటాకింగ్ ఆల్ ద అదర్స్ హూ ఆర్ సపోర్టింగ్ ద మిలిటెన్స్ ఇన్ గాజా. అటు లెబనాన్ లోకి ప్రవేశించి దాడులు చేస్తుంది, ఇప్పుడు ఇరాన్ కి సంబంధించిన ఆయన సమాధి దగ్గర దాడి చేసింది. లాస్ట్ 50 ఏళ్లలో
ఇరాన్ లో జరిగిన అతిపెద్ద దాడి అని చెప్పి దీన్ని అంటున్నారు ఇరాన్ వాళ్ళు. మరి దీనివల్ల ఏం జరిగే అవకాశం ఉంది? దీనివల్ల ఇప్పుడు ఇజ్రాయిల్ అండ్ హమాస్ మిలిటెంట్స్ మధ్య జరుగుతున్న వార్ మిడిల్ ఈస్ట్ లో ఇంక్రీజ్ అయ్యి అది పెద్దగా బ్లో అవుట్ అయ్యి పెద్ద వారుగా రూపాంతరం చెందుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇలా ఇజ్రాయెల్ అన్ని దేశాల మీద 2-3 దేశాల మీద అటాక్ చేస్తున్నప్పుడు ఈ దేశాలు కూడా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. రెస్పాండ్ అవుతే ఏమవుతుంది? ఇవన్నీ షియా నేషన్స్. బట్ రేపు రొద్దున సున్నీస్ కంట్రీస్ మీద కూడా ఆటోమేటిక్ గా ఒక ప్రెషర్ పడుతుంది. షియా నేషన్ అయిన ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది కానీ వేరే సౌదీ, యుఏఈ ఇలాంటి మాత్రం చేయలేకపోతున్నాయి అని చెప్పి ఒక ప్రెషర్ పడుతుంది వాళ్ళ జనరల్ పబ్లిక్ నుంచి. అందువల్ల ఆటోమేటిక్ గా ఈ మిడిల్ ఈస్ట్ లో ఈ వార్ అనేది చాలా ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు ఇరాన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ జరిగిన అటాక్ గురించి ఎగ్జామ్ లో రాదు. బట్ ఇరాన్ కి సంబంధించిన ఇష్యూ లేకపోతే గాజాకి సంబంధించిన ఇష్యూ వీటి మీద క్వశ్చన్ వస్తుంది. సో మ్యాప్ పాయింటింగ్ యూపీఎస్సీలో ఇలా జాగ్రఫీలో భాగంగా మ్యాప్స్ మీద క్వశ్చన్ అడగడం సహజం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో కూడా అడుగుతున్నాడు. బట్ తెలంగాణ రిలేటెడ్ అడిగాడు ఇప్పటి వరకు. మొన్న లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ వాళ్ళు 2వ సారి నిర్వహించిన ఎగ్జామ్ లో కూడా ఆదిలాబాద్ డిస్టిక్ కి కనెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ గురించి అడిగాడు. ఎన్ని జిల్లాలతోని ఆదిలాబాద్ జిల్లా కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇలా వరల్డ్ మ్యాప్ మీద కూడా అడిగే అవకాశం ఉంది. సో దట్ మనం ఇరాన్ ని చూసి ఆ ఇరాన్ కి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్, ఇరాన్ కి బార్డర్ కంట్రీస్ ఏవి, ఇటు ఇరాక్ ఉంటుంది, ఇటు సౌదీ ఉంటుంది, ఇది పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇరాన్ ని సౌదీ అరేబియాని విడదీసేదే ఈ పర్షియన్ గల్ఫ్. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక ఇరాన్ గురించి చదువుకున్నాం కాబట్టి బేసిక్ గా ఈ మధ్య ఇరాన్ న్యూస్ లో ఉన్న విషయాలు కూడా కొన్ని మనం తెలుసుకుందాం. ఓకే, అవేంటి? ఇరాన్ ఈ మధ్య న్యూస్ లో ఎందుకు ఉంది ఆలోచించండి ఒకసారి. ఫస్ట్, ఇరాన్ మొన్న న్యూస్ లోకి ఎప్పుడు వచ్చింది? బ్రిక్స్ కి సంబంధించిన బ్రిక్స్ వాళ్ళు 6 దేశాలని తీసుకున్నారని చెప్పి కొత్త దేశాలని యాడ్ చేసుకున్నారని మనం మాట్లాడుకున్నాం కదా. అందులో నుంచి అర్జెంటీనా వాళ్ళు మేమే చేరమని చెప్పి వెళ్ళిపోయారు. బట్ మిగిలిన 5 దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి కదా. ఎస్, ఇరాన్ కూడా ఒకటి. సో ఆ బ్రిక్స్ వల్ల ఇరాన్ న్యూస్ లో ఉంది, రైట్? సో ఇంకా దేని వల్ల న్యూస్ లో ఉంది ఇరాన్? ఎస్సీఓలో కూడా ఇది పార్ట్నర్ నేషన్ అయింది. సో అందులో న్యూస్ లో ఉంది. మరి బ్రిక్స్ 2024 లో ఎక్కడ జరగబోతుంది గైస్? ఎక్కడ జరగబోతుంది? అది రష్యాలో జరుగుతుంది 2024 లో బ్రిక్స్. మరి ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది 2024 లో? ఇవన్నీ అడుగుతారండి ఎగ్జామ్ లో. ఈ మీటింగ్స్ ఎస్సీఓ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, G7 కానివ్వండి, G20 కానివ్వండి, ఇవి ఎక్కడ జరుగుతాయని అడుగుతారు. 2024 లో G7 ఎక్కడ జరుగుతుంది? ఇటలీలో జరగబోతుంది. సో ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతారు. అలాగే మన ఇరాన్ ఇది ఒపెక్ యొక్క మెంబర్ నేషన్ కూడా. ఒపెక్ అసలు ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్స్ డిసైడ్ చేసే ఆర్గనైజేషనే ఈ ఒపెక్. ఓకే, అలాగే ఈ ఇరాన్ కి సంబంధించిన క్యాపిటల్ సిటీ టెహరాన్. దీని కరెన్సీ ఈ మధ్య న్యూస్ లో ఉంది లాస్ట్ 6 months లో. ఏమని? ఇరాన్ కరెన్సీ ఇరాన్ రియల్, దాన్ని చేంజ్ చేసి దాన్ని టోమన్ అనే పేరు పెట్టి చేంజ్ చేయాలని చెప్పి కూడా డిస్కషన్ జరుగుతున్నట్టు న్యూస్ లో వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే 2016 యూపీఎస్సీలో అప్పటి వరకు ఉన్న చైనా కరెన్సీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. రెన్మిన్బి ఆప్షన్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది ఏ దేశం యొక్క కరెన్సీ అని అడిగాడు. అప్పటి వరకు దీని కరెన్సీ పేరు రెన్మిన్బి కాదు. ఇంతకుముందు ఏముంటుంటే రెన్మిన్బి కన్నా ముందు దాన్ని మీరు ఆప్షన్స్ లో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ లో నాకు ఒకసారి చెక్ చేసి తెలియజేయండి. దాని తర్వాత రెన్మిన్బిగా చెప్పారు. సో ఆ రెన్మిన్బి అనేది చాలా మందికి తెలియదు. దాని మీద క్వశ్చన్ ఇచ్చాడు, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి పెట్టలేకపోయారు, వదిలేశారు ఆప్షన్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది యూపీఎస్సీలో కాబట్టి వదిలేయడం జరిగింది. సో ఇలాంటి కరెన్సీ చేంజ్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. సో ఈ మధ్య ఇంకో దేశం కూడా కరెన్సీ చేంజ్ చేసుకోవాలనుకుంది. ఏ దేశం అది? అర్జెంటీనా, రైట్? మనం ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ఇబ్రహీం రైసీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. అలాగే అక్కడ సుప్రీం లీడర్ అని ఉంటాడు. మన దగ్గర పిఎం ఉండి ప్రెసిడెంట్ ఉంటాడు కదా, అలా ప్రెసిడెంట్ ఉన్నా ఈయన అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటాడు. బట్ ఫైనల్ ఇరాన్ లో ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ చూసుకుంటాడు. బట్ ఫైనల్ గా ఎవరి మాట చెల్లుబాటు అవుతుందంటే అక్కడ సుప్రీం లీడర్ అలీ ఖమినేయి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు కూడా ఇంపార్టెంట్ గైస్. దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అండ్ ఇరాన్ ఈస్ బిలీవింగ్ దట్ ఇజ్రాయిల్ ఈస్ బిహైండ్ దిస్ అటాక్. ఇరాన్ వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు వాళ్ళే అటాక్ చేసి ఉంటారు ఇజ్రాయెల్ అని. బట్ స్ట్రేంజ్లీ
ISIS టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దే హ్యావ్ క్లెయిమ్ ద రెస్పాన్సిబిలిటీ దట్ వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ అటాక్స్ అని. ISIS టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు బాధ్యత తీసుకున్నారు మేమే అని. మరి ISIS ని ఎందుకు చేసి ఉండొచ్చు అంటే ISIS ఈజ్ మేజర్లీ ఏ సున్నీ గ్రూప్. ఈ సున్నీస్ కి షియాస్ కి గొడవలు ఉంటాయి కదా, అందులో భాగంగా చేసి ఉన్నాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. బట్ ఇది స్టిల్ ఇరాన్ వాళ్ళు నమ్మట్లేదు. ఇజ్రాయిలే వీళ్ళని ఏదో బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళ ద్వారా చేపించినట్టు బయటకు ఒక షో పీస్ లాగా వీళ్ళ పేరు పెడుతుంది అని చెప్పి ఇరాన్ వాళ్ళు ఇప్పటికీ అనుకుంటున్నారు. సో ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నాం సలే అల్ అరౌరి అని, రైట్? హీ వాజ్ కిల్డ్ ఇన్ లెబనన్. ఈయన మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వాట్ ఆర్ దే షోయింగ్? ఇరాన్ లో అటాక్ కావడము, ఆ హమాస్ కి సంబంధించిన లీడర్ లెబనన్ లో చంపబడము, వాట్ ఆర్ దీస్ షోయింగ్? ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ షోయింగ్ దట్ ఇజ్రాయిల్ Hamas, this war might increase in the future years and become a full-fledged Middle East war. Okay, ఇందులో ఇక్కడ జరిగిన సంఘటన 103 మంది చనిపోయారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, బట్ మనం ఇప్పటి వరకు దానికి సంబంధించిన రిలేటెడ్ డిస్కస్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఇంకొక పాయింట్, నేను లాస్ట్ టైం ఇజ్రాయెల్ గాజా వార్ గురించి చెప్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అది ఇక్కడ చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. ద ఇజ్రాయిల్స్ ఆపరేషన్, ఇజ్రాయెల్ వాళ్ళు ఒక ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నారు కదా గాజా మీద, దానికి ఒక పేరు పెడతారు ఖచ్చితంగా. ప్రతి ఒక్కళ్ళు యుద్ధం పోయినప్పుడు ఒక పేరు పెడతారు. దానికి ఇజ్రాయెల్ పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ ఐరన్ స్వర్డ్. ఆపరేషన్ ఐరన్ స్వర్డ్. ఇజ్రాయలీ ఆపరేషన్ అగేన్స్ట్ హమాస్ ఇన్ గాజా ఈస్ కాల్డ్ వాట్ అని అడగచ్చు, దట్ ఈస్ ఐరన్ స్వర్డ్. ఓకే, దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ గైస్. Now coming on to the next topic for today, European Union sanctions Russia's largest diamond producing company called Alrosa. ఇది ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఈ సెంటెన్స్ మీదనే క్వశ్చన్ అడగచ్చు. Recently which organization has put sanctions on Russia's largest diamond producer అని చెప్పి అడగచ్చు. ఆన్సర్ ఇస్ Alrosa, రైట్? లేకపోతే the sanctions on Russia's largest diamond producer Alrosa was given by which organization అని అడగచ్చు. Then it is European Union. లేకపోతే Alrosa దేనికి సంబంధించింది అని అడగచ్చు. ఇది రష్యాకు సంబంధించింది. సో దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. బేసిక్ గా యూరోపియన్ యూనియన్ రష్యా యొక్క అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారుడైన అల్రోసా కంపెనీ మీద ఆంక్షలు విధించడం జరిగింది. మరి రీజన్ ఏంటి? రీజన్ ఈస్ బికాస్ రష్యాస్ వార్ ఆర్ రష్యా అటాక్ అగేన్స్ట్ ఉక్రెయిన్. ఈ ఉక్రెయిన్ మీద రష్యన్ అటాక్స్ స్టార్ట్ అయిన తర్వాత రష్యాను ఆపడానికి శాంక్షన్స్, ఎకనామిక్ శాంక్షన్స్ అనే పద్ధతిని వెస్టర్న్ కంట్రీస్ లెడ్ బై యుఎస్ఏ స్టార్ట్ చేశాయి. అందులో భాగంగా ఈ ఫస్ట్ న్యాచురల్ గ్యాస్ మీద పెట్టారు. దాని తర్వాత రష్యా నుంచి యూరోప్ కి ఎక్స్పోర్ట్ అయ్యే వెజిటేబుల్స్ ఇలాంటి అన్నిటి మీద పెట్టారు. ఇప్పుడు రీసెంట్ గా డిసెంబర్ 2023లో ఫస్ట్ G7 గ్రూప్ ఉంది కదా, ఆ G7 వాళ్ళు ఈ డైమండ్స్, రష్యన్ డైమండ్స్ మీద ఫస్ట్ టైం రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. దాని తర్వాత దీన్ని యూరోపియన్ యూనియన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, మరి అన్ని శాంక్షన్స్, ఆఫ్టర్ ఆల్ దిస్ శాంక్షన్స్ ఆల్సో వై రష్యన్ ఎకానమీ ఈజ్ నాట్ కమింగ్ డౌన్ అంటే ఒక్కసారి యుద్ధం ఆపేసేంత, యుద్ధం చేయడానికి డబ్బు లేనంత పరిస్థితిలోకి రష్యన్ ఎకానమీ ఎందుకు పడిపోవట్లేదు? ఎక్స్పోర్ట్స్ చేస్తేనే కదా వాళ్ళకు కూడా ఆయుధాలు కొనడానికి అన్నిటికీ డబ్బులు వచ్చేది. మరి ఎందుకు పడిపోవట్లేదు అంటే బికాస్ నౌ వరల్డ్ ఈజ్ నాట్ ఏ బైపోలార్ వన్. నౌ ఇంతకు ముందు అంటే యుఎస్ బ్లాక్, యుఎస్ఎస్ఆర్ బ్లాక్ రెండే ఉండేటి, వీళ్ళు ఏం చెప్తే అదే నడిచేది. బట్ నౌ వరల్డ్ హ్యాస్ టర్న్ ఇన్ టు మల్టీపోలార్. అన్ని కొన్ని దేశాలు వాళ్ళ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా చైనా, ఇండియా, ఇరాన్, కొరియా, ఆఫ్రికన్ కంట్రీస్, చాలా కంట్రీస్ రష్యా దగ్గర నుంచి తక్కువ రేట్కే న్యాచురల్ గ్యాస్ కొనడము, డైమండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నాయి. సో దాటి వల్ల రష్యాకు డబ్బులకు సంబంధించిన విషయాల్లో, డాలర్స్ సంబంధించిన విషయాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది రావట్లేదు. ఓకే, మనం ఇప్పుడు G7 గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వాట్ ఆర్ ద క్వశ్చన్ రావచ్చు, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ G7 కంట్రీ అని. ఇంతకు ముందే లాస్ట్ ఇయరే 2023 ఎండింగ్ లోనే G7 మీటింగ్ అయింది. సో ఏవేవి G7 లో కంట్రీస్? యుఎస్ఏ, కెనడా, దీస్ ఆర్ ఫ్రమ్ నార్త్ అమెరికా, రైట్? నార్త్ అమెరికన్ కాంటినెంట్ కి సంబంధించి. మరి యూరోప్ నుంచి ఏమున్నాయి? యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. ఇంకెన్ని ఉన్నాయి? 1, 2, 6 ఇంకొకటే మిగిలింది. ఏంటది?
జపాన్. బేసిక్ గా ప్రపంచంలో ఉన్న డెవలప్డ్ ఇండస్ట్రియల్ కంట్రీస్ యొక్క యూనియన్ ఇది G7 అనేది, రైట్. ఈ కంట్రీస్ నేమ్ల మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఈ G7 స్టార్టింగ్ నుంచి ఇది G7 గానే ఏర్పాటైంది. బట్ 1997 లో రష్యాని కలుపుకొని వీళ్ళు G8 గా ఫామ్ కావడం జరిగింది. బట్ రష్యాని 2014 లో ఈ గ్రూప్ నుంచి బ్యాన్ చేసి ఇది మళ్ళీ 2014 నుంచి G7 గా రూపాంతరం చెందడం జరిగింది. మరి ఎందుకు బ్యాన్ చేశారంటే రష్యా హాజ్ అటాక్డ్ క్రిమియాని అటాక్ చేసి యుక్రెయిన్ నుంచి వీళ్ళు కలిపేసుకున్నారు క్రిమియాని. దానికి వ్యతిరేకంగానే యూరోపియన్ కంట్రీస్, ఇటు అమెరికా కానివ్వండి, వెస్టర్న్ బ్లాక్ అంటాము, వాళ్ళు రష్యాని G7 నుంచి బహిష్కరించడం జరిగింది. ఓకే, మరి G7 సమిట్ ఎక్కడ జరిగింది 2023లో? దిస్ హాజ్ హ్యాపెండ్ ఇన్ జపాన్. 2024 లో ఎక్కడ జరగబోతుంది? ఇవన్నీ అడుగుతారండి ఎగ్జామ్స్ లో, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. 2024 లో ఇటలీలో జరగబోతుంది. యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుకుందాం. యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? బ్రెజిల్స్. దిస్ ఇస్ ఇన్ బెల్జియం. బ్రెజిల్స్ అనేది బెల్జియం లో ఉంటుంది. ఓకే, మరి యూరోపియన్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? ఉర్సులా వాండెర్ లియాన్. ఈమె దీనికి ప్రెసిడెంట్ అండి. ఓకే, ఇలా మనము కనెక్ట్ చేస్తూ చదువుకోవాలి. ఒక టాప్ రష్యన్ శాంక్షన్స్ అని వచ్చిందంటే దీని మీద మాత్రమే కాదు క్వశ్చన్స్ వచ్చేది. EU మీద క్వశ్చన్ రావచ్చు, రష్యాకు సంబంధించిన విషయాల మీద క్వశ్చన్ రావచ్చు. అందుకని ఇవన్నీ కలుపుకొని చదువుకుంటూ ఉండాలి. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వరల్డ్ బ్రెయిలీస్ డేస్. నేను ఆల్రెడీ చాలాసార్లు క్లాస్ లో చెప్పాను. డేస్, ఇంపార్టెంట్ డేస్ మీద క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ డేస్ లో 3 విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. ఒకటేమో డే, ఏ రోజు అనేది. మరి ఈ వరల్డ్ బ్రెయిలీ డేని ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు? January 4th రోజు ఒకటి డే. రెండోది ఏంటి? ఎందుకోసం అంటే దట్ January 4th ఈస్ ద బర్త్ డే ఆఫ్ లూయిస్ బ్రెయిలీ. హూ ఇస్ ఈ? లూయిస్ బ్రెయిలీయే ఈ బ్రెయిలీ లిపిని కనుగొన్నది ఈయనని. అలాగే థీమ్, ఈ ఇయర్ థీమ్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్? థీమ్ ఏంటి? ఎంపవరింగ్ త్రూ inclusion and diversity. ఇది థీమ్. ఓకే, సో మరి బ్రెయిలీని కొందరు లాంగ్వేజ్ అనుకుంటారండి. బట్ బ్రెయిలీ అనేది లాంగ్వేజ్ కాదు, ఇది ఒక యూనివర్సల్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, యూనివర్సల్ కోడ్. బేసికలీ దిస్ కోడ్ సర్వ్స్ యాజ్ ఎ టూల్ ఫర్ రైటింగ్ అండ్ రీడింగ్ వేరియస్ లాంగ్వేజెస్. ఈ కళ్ళు కనిపించని వాళ్ళు ఉంటారు కదా, అందులో వాళ్ళకు ఈ బ్రెయిలీ లిపి అనేది వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ చదవడానికి ఈ లిపి అనేది ఉపయోగపడతా ఉంటుంది. ఇది చాలా వీటిలో ఉందండి. ఇంగ్లీష్ చదవడానికి, సాంస్క్రిట్ కి, అరబిక్ కి, స్పానిష్ కి, చైనీస్ లో, ఈ అన్ని భాషల్లో బ్రెయిలీ ద్వారా రాసిన పుస్తకాలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ బ్రెయిలీ ద్వారా అందరూ చదువుకుంటా ఉంటారు. ఓకే, సో ఈ బ్రెయిలీ డే లో ఇంపార్టెంట్ ఏంటి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ January 4th. అండ్ విచ్ ఆర్గనైజేషన్ ఈస్ సెలబ్రేటింగ్ ఇట్? UNO. అండ్ ఆ రోజు ఎందుకు? బికాస్ దట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ లూయిస్ బ్రెయిలీ, హూ ఇస్ ద ఇన్వెంటర్ ఆఫ్ దిస్ బ్రెయిలీ స్క్రిప్ట్. ఓకే, అండ్ థీమ్ ఎంపవరింగ్ త్రూ inclusion and diversity. Okay, right, now coming on to the next topic for today, that is Professor B.R. Kamboj. He is the man, and B.R. Kamboj, he was honored with MS Swaminathan Award. MS Swaminathan ఈ అవార్డ్ ఫర్ 2024 ని ప్రొఫెసర్ B.R. Kamboj కి ఇవ్వడం జరిగింది. He is a vice chancellor of చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ. చౌదరి చరణ్ సింగ్ ఎవరు? చరణ్ సింగ్ ఇంతకు ముందు ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ గా కూడా చేశాడు చరణ్ సింగ్. ఆయన పేరు మీద ఉన్న అగ్రికల్చరల్ యూనివర్సిటీలో వీసీగా పనిచేస్తున్న ప్రొఫెసర్ B.R. Kamboj కి ఈ MS స్వామినాథన్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇచ్చారు ఈయనకి అంటే ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ యాజ్ ఏ సైంటిస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రోనమీ. హీఈస్ ఏ గ్రేట్ అగ్రోనమీ సైంటిస్ట్ అండి. అగ్రోనమీ రంగానికి ఈయన చేసిన సేవలు గాను ఈ అవార్డుని ఈయనకు ఇవ్వడం జరిగింది. మరి ఎవరు ప్రదానం చేసింది ఎవరు? హూ ఇస్ ఈ గై? ఈయన తావర్ చంద్ గెహ్లోట్ అండి. ఈయన ఇంతకు ముందు ఎన్డీఏ గవర్నమెంట్ లో క్యాబినెట్ మినిస్టర్ గా చేశాడు. నౌ హీ ఈస్ వర్కింగ్ యాజ్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక. He has presented this in an international conference on One Health, One World. One Health, One World అనే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గ్వాలియర్ లో జరిగిందండి.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఈ వన్ హెల్త్ వన్ వర్డ్ అనే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో భాగంగా ప్రొఫెసర్ బిఆర్ కంబోజ్ కి ఈ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ని తావర్చంద్ గెహ్లోట్ గారు అందజేయడం జరిగింది. ఓకే, అండ్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని పాయింట్స్ అబౌట్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్. దిస్ అవార్డ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2004. 2004 లో దీన్ని పెట్టారు, బట్ 2005 నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఫస్ట్ టైం ఎవరికి ఇచ్చారంటే నార్మన్ ఈ బోర్లాంగ్. ఎవరండి ఈయన? నార్మన్ ఈ బోర్లాంగ్. ఆలోచించండి కొత్త వాళ్ళు. నార్మన్ ఈ బోర్లాంగ్ ఎవరు? హీఈస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. అదేంటి గ్రీన్ రెవల్యూషన్ కి ఫాదర్ ఎంఎస్ స్వామినాథన్ అంటూ ఉంటారు కదా, నచ్చుకున్నారు. ఎంఎస్ స్వామినాథన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అండి. ఇండియాలో జరిగిన గ్రీన్ రెవల్యూషన్ కి ఫాదర్ ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. ప్రపంచవ్యాప్తంగా జరిగిన దానికి ఎవరు అంటే నార్మన్ ఈ బోర్లాంగ్. ఆయనకు ఈ అవార్డ్ ని 2005 లో ఇవ్వడం జరిగింది. దిస్ ఎంఎస్ స్వామినాథన్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ అండి. ఈయన 2023 అక్టోబర్ లో చనిపోవడం జరిగింది. అలాగే మనం ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ రెవల్యూషన్ గురించి చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు గ్రీన్ తో పాటు వైట్ రెవల్యూషన్ ఉంది. వైట్ రెవల్యూషన్ దేని గురించి? పాల ఉత్పత్తులకు సంబంధించింది. మరి దానిని హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? ఎవరు? వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్. అండ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? రాజేందర్ సింగ్. రాజేందర్ సింగ్. This Rajendra Singh has come to Telangana and he praised the project called Mission Kakatiya. Mission Kakatiya ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా ఉందని ఈయన పొగడడం జరిగిందండి. అండ్ ఫారెస్ట్ మ్యాన్ కాన్సెప్ట్ కూడా ఉంది కదా, ఈయన కూడా న్యూస్ లో ఉన్నాడు ఈ మధ్య. మరి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇస్ జాదవ్ పయేంగ్. జాదవ్ పయేంగ్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. జాదవ్ పయేంగ్ ఈ పేరు కూడా ఇంపార్టెంట్, రైట్? ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇవన్నీ ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే స్వామినాథన్ గురించి మాట్లాడినప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అనే టాపిక్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ తో పాటు వైట్ రెవల్యూషన్ ఇంపార్టెంటే. సో దానికి సంబంధించిన వర్గీస్ కురియన్ పేరు వచ్చింది. సో ఇలా కనెక్ట్ చేసుకుంటూ మనం చదువుకోవాలి. ఓకే, రైట్. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇవి కూడా ఇంపార్టెంట్ విషయాలు, రైట్? నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. స్కాటిష్ జూనియర్ ఓపెన్ అండి. మొన్న ఈ మధ్య జరిగిన ఒక ఏపీఎస్సి ఎగ్జామ్ లో స్క్వాష్ గేమ్ మీద కూడా క్వశ్చన్ అడిగాడు. స్క్వాష్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఇండోర్ లో ఆడే టెన్నిస్ ఆట లాంటిది. టెన్నిస్ బయట ఆడుతూ ఉంటారు కదా, దాన్ని ఇండోర్ లో ఆడితే ఇన్సైడ్ లో ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్క్వాష్. ఈ స్క్వాష్ గేమ్ యొక్క స్కాటిష్ జూనియర్ ఓపెన్ ని రీసెంట్ గా ఇండియాకు చెందిన అనహత్ సింగ్ అనే అమ్మాయి అండర్-19 టైటిల్ ని స్కాట్లాండ్ లో ఈడెన్బర్గ్ లో జరిగిన టోర్నమెంట్ లో గెలవడం జరిగింది. సో స్క్వాష్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి నేను ఫస్ట్ టైం స్క్వాష్ కి సంబంధించిన గేమ్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఇండియన్ టీనేజర్ అనహత్ సింగ్ హ్యాస్ బ్యాగ్డ్ గర్ల్స్ అండర్-19 2023 స్కాటిష్ జూనియర్ ఓపెన్ టైటిల్ విచ్ హాస్ హెల్డ్ ఇట్ ఈడెన్బర్గ్. ఓకే, ఈడెన్బర్గ్ ఈజ్ ఇన్ స్కాట్లాండ్ అండి, రైట్? నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, we will be dealing some MCQs which are in the news. Okay, Adora Magic City is the first homegrown cruise ship of which country అని అడుగుతున్నాడు. ఇది న్యూస్ లో ఉందండి, ఎందుకంటే చాలా పెద్దగా కట్టారు. క్రూయిజ్ షిప్ అని అంటున్నాడు. ఆప్షన్స్ చూడండి: థాయిలాండ్, చైనా, జపాన్, సౌత్ కొరియా. అన్ని కూడా తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న దేశాలే. బట్ ఇంత పెద్ద క్రూయిజ్ షిప్ ఫస్ట్ టైం కట్టింది ఎవరు అంటే చైనా వాళ్ళు. ఇంతకు ముందు కూడా ఉండేవి, బట్ అవి ఇంపోర్ట్ చేసుకున్నవి కొన్నవి. బట్ ఇది మాత్రం ఇండిజినియస్ గా తయారు చేశారు వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం. అడోరా మ్యాజిక్ సిటీ. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికంటూ ఏం లేదండి, జస్ట్ ద పేరు గుర్తుపెట్టుకొని ఇది ఏ దేశము అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. మహమ్మద్ యూనుస్, who received Nobel Peace Prize in 2006 for pioneering microfinance banking, was recently making news. Belong to which country? మహమ్మద్ యూనిస్ గారు ఉన్నారు. ఈయనకు అమర్త్య సేన్ తర్వాత ఏషియా నుంచి ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ పొందిన రెండో వ్యక్తిన 2006 లో వచ్చింది. ఎందుకు? మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్. ఈ చిన్న చిన్న అమౌంట్స్ ని మహిళా సంఘాలకు వడ్డీలు ఇచ్చే కాన్సెప్ట్ ఉంటుంది కదా, దాన్నే మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్, దాని కిందకే వస్తుంది. వాటి వల్ల ఇది బంగ్లాదేశ్ దేశంలో ఈయన దాన్ని చేసి చాలా ఫేమస్ అయ్యాడండి. అలాంటి వ్యక్తి ఈ మధ్య బంగ్లాదేశ్ లో ఒక కేసు విషయంలో అరెస్ట్ అయ్యాడు. అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. ఆయన దేనికి అరెస్ట్ అయ్యాడు ఇదంతా మనకు అనవసరం, ఇది ఎగ్జామ్ లో అడగడు. బట్ ఆయన న్యూస్ లో ఉన్నాడు కాబట్టి మహమ్మద్ యూనిస్, ఆయన మీద క్వశ్చన్ రావచ్చు. హీ బిలాంగ్ టు విచ్ కంట్రీ అని. ఏ దేశం సంబంధించిన వాడైనా, ఇండియానా, పాకిస్తానా, బంగ్లాదేశా, సౌదీయా? మహమ్మద్ యూనిస్ ఎక్కడ? బంగ్లాదేశ్ అయినా. బంగ్లాదేశ్. ఓకే,
రైట్. Now coming on to the next topic for today. Next question for today. Who is the author of the recently released book called Why Bharat Matters? Why Bharat Matters అనే బుక్ ని రీసెంట్ గా పబ్లిష్ అయిందండి. దాన్ని ఎవరు రిలీజ్ చేశారని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ అమిత్ షా, సుబ్రహ్మణ్య జయశంకర్. హూ ఈజ్ హీ? మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ ఇండియా సుబ్రహ్మణ్య జయశంకర్. శశి థరూర్, ఈయన మనకు తెలిసిన ఆయనే. వరుణ్ గాంధీ. వరుణ్ గాంధీ ఎవరు? హీఈస్ ఎ బీజేపీ ఎంపీ. యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ కాకన్నా ముందు అప్పుడు ఎలక్షన్ గెలిచినాక బీజేపీ ఈయన్నే చేస్తారని అనుకున్నారు. అండ్ హీఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఇందిరా గాంధీ అండ్ సన్ ఆఫ్ సంజయ్ గాంధీ. ఈయన కూడా బుక్స్ రాస్తా ఉంటాడండి. బుక్స్, న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రాస్తా ఉంటాడు. అండ్ శశి థరూర్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ రైటింగ్ బుక్స్. ఈజ్ అన్ ఎంపీ ఫ్రమ్ తిరువనంతపురం, రిప్రజెంట్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అండ్ ఈయన యుఎన్ఏ లో పనిచేశాడు. యుఎన్ఓ చీఫ్ సెక్రటరీ పదవికి ఇండియా నుంచి పోటీ కూడా పడ్డాడు. బాన్ కీ మూన్ కి అగేన్స్ట్ గా సెకండ్ ప్లేస్ లో రావడం జరిగింది అప్పుడు. అండ్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ మినిస్టర్ గా కూడా పనిచేశాడు. అండ్ ఈయన ఇంగ్లీష్ ఎంత ఫేమస్ మనకు తెలిసిందే కదా. చాలా మంది ఈయనని థరూరియన్ ఇంగ్లీష్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ సుబ్రహ్మణ్య జయశంకర్ నౌ డేస్ హీఈస్ బికమింగ్ వెరీ ఫేమస్ ఫ్రమ్ లాస్ట్ 2 to 3 years. ఈయన ఇంతకు ముందు ఇండియా దౌత్యవేత్తగా పనిచేశాడు. చీఫ్ మన ఫారెన్ సెక్రటరీగా పనిచేశాడు. ఇప్పుడేమో మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ గా బాధ్యత నిర్వహిస్తున్నాడు అమిత్ షా. ఎవరి వన్ నోస్ అబౌట్ అమిత్ షా, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎవరు రాశారంటే సుబ్రహ్మణ్య జయశంకర్ హ్యాస్ రీసెంట్లీ రిటన్ అండ్ రిలీజ్ ద బుక్ కాల్డ్ వై భారత్ మ్యాటర్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. NATO has signed a contract to buy 100 units of which anti-missile system అని అడుగుతున్నాడు. యాంటీ మిసైల్ సిస్టమ్ అంటే ఏంటి? మన ఇండియా దగ్గర కూడా ఉంది. ఏంటి అది? ఇండియా దగ్గర ఉన్నది S-300. ఎక్కడి నుంచి కొన్నాం? రష్యా దగ్గర నుంచి కొన్నాం. అసలు ఈ యాంటీ మిసైల్ సిస్టమ్స్ ఎందుకు కొంటాము? ఒకవేళ ఏదైనా దేశం మన మీదకి మిసైల్స్ వేస్తే ఆ మిసైల్స్ మన భూభాగంలో పడకుండా అపోజిట్ గా మిసైల్స్ వెళ్ళి వాటిని కూల్చివేసే వ్యవస్థలనే యాంటీ మిసైల్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. రైట్. రీసెంట్ గా నాటో కంట్రీస్, యూరోప్ లో ఉన్న నాటో కంట్రీస్ 100 యూనిట్స్ ఆర్డర్ చేశాయంట. మరి దేన్ని ఆర్డర్ చేశాయి అని అడుగుతున్నాడు. ఎందుకు ఆర్డర్ చేశాయి? అటు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా. ఎందుకు జరుగుతుంది అసలు రష్యా యుక్రెయిన్ వార్ కాదానికి మెయిన్ రీజన్ ఏంటి? యుక్రెయిన్ నాటోలో చేరాలనుకోవడమే. సో రీసెంట్ గా కొన్ని దేశాలు, స్వీడన్ ఈజ్ థింకింగ్ టు జాయిన్, ఫిన్లాండ్ ఈజ్ థింకింగ్ టు జాయిన్. సో మా మీద కూడా రేపు పొద్దున మా మీద కూడా ఎక్కడ వస్తాయో అని చెప్పి నాటో దేశాలు కొనుక్కోవడం జరిగింది. మరి ఏవి కొనుక్కున్నాయి చూడండి. ఆప్షన్స్ S-300, ప్యాట్రియాట్, బ్రహ్మోస్, నన్ ఆఫ్ ది అబౌవ్. రైట్. S-300 ఇది ఎవరిది మిసైల్ సిస్టమ్ అని చెప్పాను ఇందాక? రష్యాది. మరి నాటోలో రష్యానే మన మీద దాడి చేస్తుంది అని చెప్పి వెస్టర్న్ కంట్రీస్, యూరోప్ లో ఉన్న వెస్టర్న్ కంట్రీస్ ఫీల్ అవుతున్నప్పుడు రష్యా దగ్గర నుంచి కొంటాయా? ఎట్టి పరిస్థితుల్లో కొనవు. ఎందుకు కొనవు? రష్యా ఓడి దగ్గర వాడే తయారు చేసింది కాబట్టి దానికి సంబంధించిన అన్ని టెక్నిక్స్ వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి కొనవు. బ్రహ్మోస్ ఇది ఇండియా అండ్ రష్యా వాళ్ళు తయారు చేసిన మిసైల్ సిస్టమ్ అండి. ఇది మిసైల్, యాంటీ మిసైల్ సిస్టమ్ కాదు. సో బ్రహ్మోస్ ని కూడా కొనలేదు. కొన్నది ఏంటంటే ప్యాట్రియాట్ మిసైల్ సిస్టమ్ USA వాళ్ళు తయారు చేశారు. వాళ్ళ నుంచి కొనడం జరిగింది. ఓకే, రైట్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 ICAN. థ్యాంక్ యూ.